మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షామీర్పేట్ మండలంలోని అలియాబాద్ ఎక్స్ రోడ్ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో పుష్కర కుంభాభిషేకం మహోత్సవాలు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ ధర్మకర్త పల్లె జ్యోతిరాములు గౌడ్ మాట్లాడుతూ 13 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో నిత్యం స్వామివారి అభిషేకము సత్యనారాయణ కథ నిర్వహిస్తున్నామన్నారు. పుష్కర కుంభాభిషేకం మహోత్సవాలో భాగంగా ఆదివారం విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనము, అంకురారోపణము, పంచగవ్య ప్రాశనము, దీక్షాధారణము, యాగశాల ప్రవేశము, ధ్వజారోహణము, ఆయా దేవతా మూల విరాటులకు అభిషేకము, అలంకరణ, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద, యజ్ఞశాల సంస్కారము, నవగ్రహ మాతృక, యోగిని, వాస్తు, క్షేత్రపాలక, బ్రహ్మాది మండల దేవత స్థాపనములుకుండ సంస్కారము, అగ్నిప్రతిష్ఠ, నిత్యహోమము, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పన్నెండు సంవత్సరాలు 13 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ చుట్టుపక్కలలో దగ్గరలో ఎక్కడ లేవు కనుక ఇక్కడ శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయం నిర్మాణం చేసి అందరూ కూడా ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావడానికి అవకాశం ఉండాలి అనేటువంటి యొక్క సత్సంకల్పంతో మన అలియాబాద్ వాస్తవ్యులు పల్లె రాములు గౌడ్ గారు, మరి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు అసిస్టెంట్ స్థపతి గారైనటువంటి అరుణ్ కుమార్ గారిని సంప్రదించి చక్కగా ఇక్కడ శివుడు, గణపతి, నవగ్రహాలు, ఈ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయం నిర్మాణం చేసి నిర్విఘ్నంగా ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యాలు, స్వామివారికి వ్రతాలు, ప్రతి సంవత్సరం కళ్యాణిక దీక్షగా బ్రహ్మోత్సవాలు, ఇవన్నీ కూడా శ్రీ 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 జగద్గురువులు హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి వారి యొక్క కరకమాముల చేత ప్రతిష్టా కార్యక్రమం, మరి కుంభాభిషేకానికి కూడా వారు ఇక్కడికి మంగళవారం 26వ తారీఖు ఏకాదశి నాడు ఆ రోజునే మనకు ప్రతిష్ట జరిగింది. ఆ సమయానికి ఆ రోజుకి స్వామివారికి కూడా ప్రతి సంవత్సరం సహజంగా ఇక్కడ ఉత్సవాలకు ఏదో సమయంలో వచ్చి వెళ్ళిపోతున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పుష్కర కుంభాభిషేకానికి కాడు జగద్గురువులు ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఆలయ వ్యవస్థాపకులు శ్రీ పల్లె రాములు గౌడ్ గారు చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇదంతా కూడా కేవలంగా లోకా సమస్తా సుఖినో భవంతు, అందరం కూడా ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క సేవ చేసుకొని ఆయన అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో ఉండాలని నిర్మాణం చేశారు. అదే భావంతో ఈరోజు కూడా నడిపిస్తున్నారు. అట్లాగే అందరికీ కూడా సామాన్య జనులకు కూడా అందుబాటులో ఉండాలి అనేటువంటి యొక్క సంకల్పంతో ఇక్కడ కళ్యాణ మండపం కూడా నిర్మాణం చేసి నామినల్గా ఏదో కొంత తీసుకుంటూ ఏదో కరెంటు బిల్లు, వాటర్ బిల్లు అట్లా మరి కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేసి అందరికి కూడా సౌకర్యంగా ఉండాలి అనే భావంతో సేవాభావంతో చేస్తున్నారు. కనుక 50 మంది భక్తులు మనకి హైదరాబాద్లో ఈ చుట్టుపక్కలలో కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయాలు చాలా తక్కువ, మరి ఉన్న వాటిల్లో చాలా విశాలంగా బ్రహ్మాండంగా ఒకే వ్యక్తిగా ఇంతవరకు చాలా మటుకు ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారు. మరి ఎవరైనా భక్తులు కూడా ఈ కార్యక్రమాలలో వారికి
మరి ఆ భగవంతునికి సేవ చేసుకుందాము అనే సంకల్పం ఉన్నవారు వారిని సంప్రదించి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ఇంతకన్నా కూడా అధికంగా జరిగేటట్టు ఆ భగవంతుని సేవలో మీరందరూ కూడా పాల్గొని ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాలని తిరుమలాపురం వాస్తవ్యులు సత్యనారాయణ దేవాలయం నిర్మించాల్సిందిగా నాకు సూచించారు. అతని సలహా ప్రకారము ఈ దేవాలయ నిర్మాణము ఈ ఇన్వెస్ట్మెంట్ తప్పతి కదా అరుణ్ కుమార్ గారు ఆయన ఆధ్వర్యంలో మరియు ఈయన మన హంపి విరూపాక్ష పీఠాధీశ్వర్ల విద్యారణ్య భారతీ స్వాముల వారి హస్తములతో శంకుస్థాపన చేయడం జరిగినది. ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఆయన బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది. మరియు భక్తులందరికీ నిత్య వ్రతాలు సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటకు వీలు కల్పించాము 360 రోజుల్లో. మరియు ఎవరైనా భక్తులు ప్రతి పౌర్ణమికి అన్నదానం మేమే సొంతంగా దేవాలయం తరఫున పెడుతున్నాము. దాతలు ఎవరైనా చేయించుకుంటే కూడా అలా కూడా చేయించి పెట్టేస్తున్నాము. సామూహిక వ్రతములు ఇక్కడ చాలా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయని భక్తులు అనుకుంటున్నారు. దాని ప్రకారమే చేస్తాము. మీరు ఈరోజు తీసిన ఈ వీడియోలు కూడా వాళ్ళవి ఉన్నాయి. ప్రతిరోజు కార్తీక మాసంలో అయితే చాలా చాలా వ్రతాలు జరుగుతాయి. మామూలుగా అంటే మా సంవత్సరాంతంలో మామూలుగా జరుగుతాయి. రోజు 2-3 వ్రతాలు ఖచ్చితంగా జరుగుతాయి. భక్తులందరికీ ఈ సౌకర్యం ఏర్పాటు చేసినాము. ఎవరైనా వచ్చి చేయించుకోవచ్చు. మరియు కళ్యాణ మంటపం కూడా నిర్మించాము. అందులో ఉపనయనాలు అన్నప్రాసనలు చేసుకోవచ్చు. భక్తులు ఏ రోజైనా ఒక రోజు ముందు ద్వారా దీన్ని ఓపెన్ చేయించాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు భావం చేస్తే ఇంకా హంపి విరూపాక్ష విద్యానంద స్వామి వారు అయినటువంటి హంపి యొక్క విద్యానంద భారత స్వామి వారు అయినటువంటి హంపి స్వామివారిని సంప్రదించి ఆయన యొక్క యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క క్షేత్రంలో చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ అవుతున్నాయి. ప్రతిరోజు కూడా 1 నుంచి 5, 10 అట్లాగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి వారము కూడా వందలాది మంది వచ్చి సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రపడుతున్నారు. అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాది కార్యక్రమాలు జరుగుతూ ప్రతి నిత్యము కూడా అన్నదానాది విశేష కార్యక్రమాలు ప్రతి పౌర్ణమికి కూడా దేవాలయం తరపు నుంచి విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమం ఇవన్నీ జరగబడుతున్నాయి. భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.